ఇండస్ట్రియల్ కారిడార్ లో భూములు కోల్పోతున్న రైతులను కలిసేందుకు బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావును అరెస్టు చేశారు పోలీసులు. అప్పర్ జంక్షన్ దగ్గర హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు అరెస్టును అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు యత్నించాయి. పోలీసుల కాన్వాయ్కు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపారు. అంతకుముందు కోకాపేటలోని హరీష్ రావు నివాసం దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. ఆ తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించిన హరీష్ రావు అరెస్టులు చేసిన రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి పరిగికి బయలుదేరారు. ఇవాళ రేవంత్ రెడ్డి నీది ఏ పాలననో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన ఎవరిని అడిగినా చెప్తారు. అక్కా చెల్లెళ్లకు 2500 ఎగ్గొట్టిన అక్కా చెల్లెల్ని ఇది నీ పాలన ఏందంటే రాక్షస పాలన అని చెప్తారు. రుణమాఫీ చేయక రైతు భరోసా చేయని రైతుల్ని అడిగితే నీది రాక్షస పాలన అని చెప్తారు. ఇవాళ నీ పాలన పోలీస్ పాలన, నీ పాలన రాక్షస పాలన, నీ పాలన గడీల పాలన, నీ పాలన దుర్మార్గ పాలనగా మారిపోయింది. ఇవాళ కనీసం ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నావు. ఇవాళ కష్టాల్లో ఉండేటువంటి రైతుల్ని మాట్లాడించడానికి, పలకరించడానికి కూడా పోయేటువంటి విధంగా ఇవాళ మానవ హక్కులను కాలరాస్తా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం మేము మాట్లాడే హక్కు లేదా మాకు? అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్ళలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్ననే ఆదిలాబాద్ మీటింగ్ లో ఏం మాట్లాడినావు? మమ్మల్ని ఎవరు తిట్టినా నేను అరెస్ట్ చేస్తలేను, మమ్మల్ని ఎవరు ఏమన్నా అరెస్ట్ చేస్తలేనని నిన్ను ఆదిలాబాద్ లో అన్నావు కదా. మరి ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు? అంటే నీ మాటలకు చేతలకు పొంతన లేదా? నువ్వే చెప్తావు అరెస్ట్ చేయడం లేదని, నువ్వే చెప్తావు ఇవాళ అరెస్ట్ చేస్తున్నావు. మేము ఏం తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నావు?